గొప్ప ఐడియా సార్. ఈ ఐడియా నాకు ఎలా తట్టిందో నాకే అర్థం కావట్లేదు సార్. ఈ దెబ్బతో ఉరిశిక్ష రద్దు, దేశంలో అలజడి, పార్లమెంట్ లో గందరగోళం. ఈ గందరగోళం ఆపి కొంచెం కుదురుగా నిలబడి చెప్పు. అలాగే సార్. నేను ఒక హత్య చేయబోతున్నాను. నువ్వు అర్ధరాత్రి తలుపు తోసుకు లోపలికి వచ్చినప్పుడే అనుకున్నా నీకేదో అయ్యిందని. నిన్ను డాక్టర్ దగ్గరకు, భూత వైద్యుడి దగ్గరకు పంపించాలి. సార్, నన్ను అపార్థం చేసుకోకండి. నేను చెప్పేది వినండి ప్లీజ్. సరే చెప్పు. సార్, నేను ఒక శవాన్ని తీసుకుని మళ్ళీ ఇంకోసారి దాన్ని నేను చంపుతాను. లాభం లేదయ్యా. నిన్ను పట్టింది మామూలు దయ్యం కాదు, కాశ్మోరా అయి ఉంటుంది. సార్ నేను చెప్పేది వినండి సార్. అది శవం అని, నేను దాన్ని చంపుతున్నట్టుగా నటిస్తున్నానని క్లియర్ గా అర్థమయ్యేలాగా మనం ఫొటోస్ తీసి వాటిని మన దగ్గర భద్రపరుచుకుంటాం. పోలీసులకు మాత్రం నేను నిజంగానే హత్య చేసినట్లుగా సాక్ష్యాలు, ఆధారాలు కల్పిద్దాం. దాంతో నాకు ఉరి పడుతుంది. రేపే ఉరి అనగా మనం ఆ ఫొటోస్ తీసి బయట పెడతాం. దాంతో నాకు ఉరి రద్దు అయిపోతుంది. నేను బయటపడిపోతాను. బయటపడిన నేను ప్రజల మధ్య నిలబడి, ప్రజలారా, ఒక్కరోజు ఆలస్యమై ఉంటే ఏం జరిగేది? ఒక అమాయకుడు ఉరికమ్మానికి బలైపోయేవాడు. మీ కళ్ళతో మీరే చూస్తున్నారు. ఈ విధంగా ఎన్నో లక్షల మంది, వేల మంది, వందల మంది అమాయకులు ఉరికమ్మానికి బలైపోతున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి? ఉరి రద్దు. సో we want ఉరి రద్దు. we want ఉరి రద్దు. we want ఉరి రద్దు. ఎలా ఉంది సార్? నీ మొహంలా ఉంది. నువ్వు శవాన్ని తీసుకురావడం, దానికి నేను ఫోటోలు తీయడం, పోలీసు వాళ్ళు వెర్రి పీనుగుల్లా దాన్ని హత్య అనుకోవడం, నీకు ఉరిశిక్ష పడ్డం, ఇదంతా చాలా అవకతవకగా ఉంది. కథల్లో అయితే బాగుంటుంది. సార్ మరీ అలా తీసిపారేకండి సార్. మీ పెద్ద లాయర్ బుర్రకి నా బుల్లి లాయర్ బుర్ర ఓ సలహా. సార్ కొంచెం ఆలోచించండి సార్. రాత్రి నువ్వు చెప్పిన ప్లాన్ గురించి చాలా గట్టిగా ఆలోచించానయ్యా. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అమలు జరిపితే మన ప్లాన్ సక్సెస్ కావచ్చు. కానీ ఏమిటి సార్? అసలు మీ అనుమానం ఏమిటి చెప్పండి. అసలు మన శవం ఎక్కడ దొరుకుతుందయ్యా? భలేవరే సార్, మన దేశంలో శవాల కొరత ఏమిటండి? అసలు నా పాయింట్ ఏమిటంటే, మన ప్లాన్కి జబ్బుతో చచ్చిపోయిన రకం గాని, ఆత్మహత్య చేసుకున్న బాపత గాని, ముసలి ముతకా శవాలు గాని పనికిరావు. మన వల్ల పోలీసుల్ని వేసుకోవాలన్నా, నువ్వే హంతకుడవని గట్టిగా వాళ్ళని నమ్మించాలన్నా, వయస్సులో ఉన్న ఆడపిల్ల శవం దొరికితే బెటర్. వయసులో ఉన్న ఆడపిల్ల శవం దొరకటం అంటే కొంచెం కష్టమే మరి. మన కోసం రోడ్ల మీద, చెత్త కుండీల మీద రెడీగా ఉంటాయా? ఈ విషయమై ఎవడో రౌడీగానో మర్డరర్నో పట్టుకుని కన్సల్ట్ చెయ్యాలి. దారాసింగ్ గారు, ఏమండోయ్? దారాసింగ్ గారు, దారాసింగ్ గారు. హలో, పేరు భీమేశ్వర్ బే. పేర్లో ఏముంది గురువు గారు, అంతా ఈ కండల్లో. అతిథి మర్యాదలు బొత్తిగా తెలిసినట్లేదే. గెస్ట్ వస్తే గండు పిల్ల మీద పడిపోతావింటాయా? నేనేం చేశాను అలా కొడతా? నువ్వెవరో నాకు బాగా తెలుసు. నువ్వు ఖచ్చితంగా సిఐడి ఆఫీసర్ అయి ఉంటావు, అవునా? బెదరు, అదని బెదరు. నేను సిఐడిని కాదు కదా, కనీసం బీడు కానిస్టేబుల్ కూడా కాదయ్యా. నా మాట నీ మీద ఉంటాయా? ఇలా రా. నీతో ఒక ముఖ్యమైన బిజినెస్ విషయం మాట్లాడదామని. ఏంటది? నాకు మంచి శవం కావాలి. ఆడపిల్ల శవం. శవం నీకెందుకు బే? వాటికి కమ్ముకుంటావా? ఒక మహత్తరమైన ఆశయం సాధించడానికి. బతుకున్న వాళ్ళని సవాల్ చేయడం తప్ప సవాల్ బిజినెస్ మంద కాదు బే. దానికో స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆడు మా గురువు, పేరు ఓబులేస్. ఆడి కాడ సవాల్ దగ్గర నుంచి కాశ్మీర్ సాల్వాల దాకా దొరుకుతాయి. కొంచెం ఖర్చు అవుతుంది మరి. వాయిస్ ఆడితో మాట్లాడి చెప్తాను. ఇంతకీ నేను ఎక్కడ కలవాలి? ఇదిగో ఈ అడ్రస్.
భీమేశ్వరరావు 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 మిస్టర్ ఇలా రా. ఎందుకండి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అదే నేను శవం ఏదో సరదాగా వచ్చానండి. ఏమిటా రసగుడు? ఎవరు నువ్వు? అది నేను లాయర్ అండి. నా పేరు చిరంజీవి. లాయర్ అయితే ఇక్కడేం పరాయా? అదే నేను దారా చిచ్చి అదే అబ్బాయి మాట ఏమిటి సార్ సినిమాలో స్టాక్ డైలాగ్ లాగా అండర్ అరెస్ట్ అంటారు. అసలు అసలు నేను ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? అది ద గ్రేట్ క్రిమినల్ లాయర్ సర్వోత్తమ గారికి చాలా దగ్గర వాడినండి. దగ్గరంటే అంటే వాళ్ళ అమ్మాయి నా ఫియాన్సీ. అమ్మాయా? చిచి ఆయన మేనకోడు అర్చన నేను చాలా దగ్గర అండి. అంటే మెదడు పెళ్లి చేసుకోబోతున్నాం. సారీ, మరి ఆ సంగతి చెప్పరే. రండి లిఫ్ట్ ఇస్తాను. అక్కర్లేదండి, చాలా థ్యాంక్స్. రైట్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. ఓ పప్పన ఎప్పుడు పెడుతున్నారు? ఒక పప్పన్నమేం కర్మ, పచ్చడి కూర పులుసు చారు పెరుగుతో సహా మీ ఇష్టం వచ్చినప్పుడు భోంచేయచ్చు. నేను అడిగింది నా భోజనం కాదు సార్, అర్చన పెళ్లి భోజనం. అచ్చని చెప్పిందా? లేదు, యంగ్ లాయర్ చిరంజీవి చెప్పాడు. ఎంత ముచ్చటగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ న్యూస్ సార్. వింటే సంబరపడిపోతారు. ఇప్పుడే ఒక వార్త విన్నాను, మండి పడదాం అనుకుంటున్నాను. ముందే చేయమంటావు? ముందు సంబరపడండి, ఆ తర్వాత మండిపడదురు గాని. చెప్పు, ఏమిటా శుభవార్త? సార్, మర్డర్ కోర్సులో పిహెచ్డి చేసిన దారా సింగ్ అనే ఓ రౌడీని కలిశానండి. వాడు మనకు అతి త్వరలో లేటెస్ట్ అండ్ ఫ్రెష్ 7 అందజేస్తాడు. అది వార్త. మరి ఇప్పుడు సంబరపడిపోతారా? బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగాలేదయ్యా, ఏమీ బాగాలేదు. అదేమిటి సార్, ఇప్పుడే కదా బాగుందన్నారు? బాగున్నది 7 న్యూస్, బాగోలేంది ఆ ఇన్స్పెక్టర్ దగ్గర అర్చనకి కాబోయే మొగుణ్ణి అని నువ్వు కూసిన కూత. స్టాప్ దేర్. సార్, నన్ను మన్నించండి సార్. ఆ ఇన్స్పెక్టర్ మొగుడు అడ్డమైన ప్రశ్నలు వేస్తుంటే తప్పించుకోవాలి కంగాలో ఏదేదో పేలేను. అదంతా ఒక పీడకల్నుకుని మర్చిపోండి సార్. అయితే అసలు నీకు ఆ ఉద్దేశమే లేదా? లేదా అని అలా నిలదీసి అడిగితే ఉందనాల్సి వస్తుంది సార్. అంటే అర్చన్ని ప్రేమిస్తున్నావా? మరీ అలా గట్టిగా అడిగితే లేదనాల్సి వస్తుంది సార్. అర్చన ఆస్తేమిటో అంతస్తేమిటో నీకు తెలుసా? ఇంకా అడగలేదండి. అర్చనకి 6 కోట్లున్నాయి. నాకు 2 ఉన్నాయి, కాకపోతే ఒకటి జరిగిపోయింది. నాన్ సెన్సికల్ టాక్. అఫ్ కోర్స్ అర్చన నిన్నే కాదు, నీకంటే సన్యాసిని ప్రేమించానని చెప్పినా నేను కాదన్ను. థ్యాంక్ యూ సార్. అర్చనను ప్రేమించావు గనక, సార్ అర్చన కూడా నిన్నే ప్రేమిస్తే గనక, అది ఆడపిల్ల గనక, ధైర్యం చేయలేదు గనక, సిగ్గుపడుతుంది గనక, నువ్వు మగాడివి గనక, నువ్వే ధైర్యం చెయ్యాలి గనక ఓ ఏకాంత సమయం చూసి నీ మనసులో మాట చెప్పి ఇలా. ఏమిటయ్యా ఈ వికారం? ఈ ఆకారంలో కనపడితే అర్చన కాదు కదా, ఆఖరికి ఆ బైరాగాడు కూడా నిన్ను ప్రేమించడు. యా హీరో అంటే ఎలా ఉండాలి? అబ్బబ్బా వదలవయ్యా, కుక్క పిల్ల నా చేగర్ చేస్తావు. ఐఎమ్ వెరీ సారీ సార్. మీ సలహా చాలా థ్యాంక్స్ సార్. అంతకంటే మంచి సలహా ఇంకోటి ఇస్తున్నాను, జాగ్రత్తగా విను. చెప్పండి. ఆడపిల్లలతో ఏకాంతంగా మనసు విప్పి మాట్లాడుకోవడానికి డ్రైవర్ లేకుండా వెళ్లే కారు అంత కన్వీనియంట్ మరొకటి ఉండదు. డ్రైవర్ లేకుండా కారు ఎలా వెళ్తుంది సార్? నువ్వు డ్రైవ్ చేస్తే వెళ్తుంది. నేను డ్రైవ్ చేస్తే? హలో హలో, అయ్యో బాబా వెళ్ళిపోకండి. హలో, ఏమిటండి? ఏమండి, నేను కారండి. అదే నేను కారు తెచ్చారేమిటి? అదే నేను మీకు నేను మీకు నాకు? నేను మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నానండి. ఎందుకు? అదే చెప్తా కదండి, పదండి. ఒక నిమిషం చేరండి. మీరేమైనా భయపడ్డారా అండి? ఏం భయపడకండి. నా కార్లో వెళ్దాం రండి. సరే, మీ ఇష్టం అండి.
ఏమండి ఈ భుజము నేను ఒకసారి అలాగే. థాంక్స్ అండి. అంకుల్ మీకు చెప్పారో లేదో నేను 10 రోజుల్లో అబ్రాడ్ వెళ్తున్నాను. నిజంగానా? ఏమిటి అలా ఉండిపోయారు? అబ్బాయి ఏం లేదండి. వెళ్ళి అక్కడే శాశ్వతంగా ఉండిపోను. ఫ్యాక్టరీ వ్యవహారాలు అక్కడ వాళ్ళతో మాట్లాడి వీలైనంత త్వరలో వచ్చేస్తాను. వచ్చేస్తారుగా? వెరీ గుడ్. ఏమండి మనం ఇప్పుడు పార్క్ హోటల్కి వెళ్తున్నాం. ఓకే. ఓకేనా? ఓకే. ఏమండి మీరు మాటికి ఓకే అనకండి. ఏ? అయ్యో పెళ్లి కాని ఆడపిల్లలు ఓకే అనకూడదండి. ఎందుకని? అది నేను చెప్పను బాబు, నాకు సిగ్గేస్తుంది. చెప్పి తీరాలి, లేకపోతే నేను మీతో మాట్లాడను. అయ్యో అంత పని చేయకండి. సరే నేను చెప్తాను. ఓకే అంటే అర్థం ఏంటంటే కరెక్ట్ అని కదా. అది డిక్షనరీ మీనింగ్ అండి. పెళ్లి కాని అబ్బాయితో అమ్మాయి ఓకే అంటే దానికి మరో అర్థం ఉంది. ఏమిటది? ఓ అంటే ఓయని వన్నని, కే అంటే KISS కిస్ అని, ఓకే అంటే 1 కిస్ అని అర్థం. అమ్మాయిల అబ్బాయిల్లో ఎవరు ఓకే అంటే వాళ్ళు రెండో వాళ్ళని 1 కిస్ ఇమ్మని అడిగినట్లు. సారీ మీకు కోపం వచ్చినట్టుంది, అందుకే చెప్పని చెప్పాను. మీరే బలవంతం చెప్పన్నారు. కోపం ఎందుకు? కనీసం చిన్న నవ్వు కూడా నవ్వలే కదా మీరు. నవ్వనా? ఓకేనా? ఓకేనా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.